సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించబోవు పోటీ పరీక్షల కోసం ఈ కంటెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర, ఇంచుమించు ప్రాచీన చరిత్ర అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే చరిత్ర ఇక్కడ వర్తిస్తుంది. ఇక్కడ ప్రాచీన చరిత్ర అనేటప్పటికీ యావత్ తెలుగు జాతి కూడా చదవాల్సినటువంటి చరిత్ర ఈ ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర. ఆంధ్రుల చరిత్ర నుంచి క్రానాలజీలో భాగంగా ఇదివరకే మనము 2 వీడియోల్ని రూపొందించాం. ఇప్పుడు ఇది 3వ వీడియో. గత వీడియోలో ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ రాజ్య వంశాలు, ఆ రాజ్య వంశాలలోని పాలకులు, వారికి సంబంధించిన ప్రాథమిక అంశాలని మనం తెలుసుకుంటూ అందులో భాగంగా శాతవాహనుల గురించి, శాతవాహన పాలకుల గురించి వరుస క్రమంలో తెలుసుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, ఆనందగోత్రులు, శాలంకాయనులు, ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనులు, బృహత్పలాయనుల తర్వాత ఆనందగోత్రులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, వీరికి సంబంధించినటువంటి కంటెంట్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శాతవాహనులు ఇందులో భాగంగా ఇంతకు ముందు వీడియోలో మనం శ్రీముఖుడు గురించి తెలుసుకోవడం జరిగింది. శ్రీముఖుడు, దాని తర్వాత కన్హుడు, ఇతని గురించి కూడా స్టడీ చేశాం. మొదటి శాతకర్ణి వేదశ్రీ పూర్ణోత్సంగుడు, 2వ శాతకర్ణి కుంతల శాతకర్ణి, మొదటి పులోమావి హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, 2వ పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి. ఈ 12 మంది శాతవాహన పాలకుల గురించి మనం ప్రాథమిక అంశాల్ని ఎగ్జామ్ ఓరియంటేషన్లో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్ష్వాకులు. ఈ వీడియోలో మొదటగా ఇక్ష్వాకుల నుంచి మన అధ్యయనం ప్రారంభిద్దాం. ఇక్ష్వాకులు అనగానే ఇక్కడ ఇక్ష్వాకు వంశంలోని పాలకులు శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు, యహూవల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. ప్రధానంగా ఈ 4 పాలకులు, వీరిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్ష్వాకులు అనగానే ప్రధానంగా 4 పాలకులు గురించి మనం అధ్యయనం చేయాలి. మొదటి పాలకుడు శ్రీశాంతమూలుడు, తర్వాత పాలకుడు వీరపురుషదత్తుడు. శ్రీశాంత, వీరపురుష, యహూవల, రుద్రపురుష. వీరు శ్రీశాంత, వీరపురుష. శ్రీశాంతుడు వీరపురుషుడు, యహూవలుడు మరియు రుద్రపురుషుడు. శ్రీశాంత, వీరపురుషుడు, యహూవలుడు, రుద్రపురుషుడు. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చూద్దాం. ఇప్పుడు శ్రీశాంతమూలుడు గురించి మన ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు. ఇక్ష్వాకులు అనగానే మొదటగా మనకి శ్రీశాంతమూలుడు గుర్తుకు రావాలి.
శ్రీశాంతమూలుడు గుర్తు రావాలి. శ్రీశాంతమూలుడు అనగానే మనం బ్రెయిన్లో బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు: ఒకటి, 3వ పులోమావిని ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు, ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే విజయపురి, వైదిక మతాభిమాని. తర్వాత అతని యొక్క బిరుదములు, అశ్వమేధ యాగము, రోమన్ల స్టేడియం, రెంటాల, దాచేపల్లి, కేశానపల్లి శాసనాలు. ఇవి ముందు తెలుసుకుందాం. ఇవి తెలుసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం. శ్రీశాంతమూలుడు అనగానే ముందు ఇవి గుర్తు రావాలి. మొదటగా ఇక్ష్వాక సామ్రాజ్య స్థాపకుడు. ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? శాతవాహనుల్లో చివరి పాలకుడు, 30వ పాలకుడు 3వ పులోమావిని యుద్ధంలో ఓడించి ఇతడు ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీశాంతమూలుడు 3వ పులోమావి యొక్క సైన్యాధిపతి అన్న విషయం కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇకపోతే విజయపురి నుంచి పరిపాలన కొనసాగించాడు. విజయపురి నిర్మాత ఎవరు? శాతవాహనుల కంటెంట్ని తెలుసుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం. విజయశ్రీ శాతకర్ణి. విజయపురి నిర్మాత విజయశ్రీ శాతకర్ణి. ఈ విజయశ్రీ శాతకర్ణి నిర్మించినటువంటి విజయపురం నుంచి శ్రీశాంతమూలుడు పరిపాలన కొనసాగించాడు. శ్రీశాంతమూలుడు వైదిక మతాభిమాని అన్న విషయం మర్చిపోవద్దు. శ్రీశాంతమూలుడు వైదిక మతాభిమాని. అందువల్ల వైదిక మతాభిమాని కాబట్టి వాజపేయ యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగాలను నిర్వహించాడు. ఓకే, పూర్వకాలంలో రాజు నిర్వహించే వాజపేయ యాగంని నిర్వహించాడు, అశ్వమేధ యాగంని నిర్వహించాడు, రాజసూయ యాగంని కూడా నిర్వహించాడు. 3 రకాల యజ్ఞాల్ని ఈయన నిర్వహించాడు. అందువల్ల ఈ 3 రకాల యజ్ఞాలను నిర్వహించాడు కాబట్టి సామ్రాట్, విరాట్, యాక విరాట్ వంటి బిరుదులు ధరించాడు. మహారాజు అనే బిరుదులను కూడా ధరించాడు. మరి అశ్వమేధ యాగము శ్రీశాంతమూలుడు నిర్వహించాడు అనడానికి సాక్ష్యంగా నాగార్జున కొండ వద్ద ఈ అశ్వమేధ యాగం యొక్క వేదిక బయలుపడింది. శ్రీశాంతమూలుడు పరిపాలన కాలంలోనే రోమన్లు విజయపురిలో ఒక స్టేడియంని నిర్మించారు. రెంటాల, దాచేపల్లె, కేశానపల్లె శాసనాలని వేయించాడు. ఈ శాసనాల జాబితా అంతా కూడా ఒక వీడియోలో నేను అందిస్తాను. డోంట్ వర్రీ, ఒకసారి ఇవి చూడండి. ఓకే, శ్రీశాంతమూలుడు అనగానే ఇవి మనకు గుర్తుకు రావాలి. రెంటాల, దాచేపల్లె, కేశానపల్లె శాసనాల్ని వేయించాడు. ఇకపోతే వ్యవసాయం అభివృద్ధి కోసం పాటుపడి ఎన్నో దానాలు కూడా చేశాడు. వ్యవసాయం కోసం ఈయన పాటుపడ్డాడు కాబట్టి శతసహస్ర హాలక అనే బిరుదుని ధరించాడు. వ్యవసాయం కోసం ఎన్నో దానాలు కూడా చేశాడు కాబట్టి మహా దానపతి అన్న బిరుదును కూడా ధరించాడు. ఇతనికి 2 సిస్టర్స్ ఉన్నారు, శాంతశ్రీ, హర్మశ్రీ అనేటటువంటి 2 సిస్టర్స్ కూడా ఇతనికి ఉన్నారు. ఓకే, ఇది ఇక్కడ కంటెంట్. శ్రీశాంతమూలుడు అన్నప్పటికీ చూడండి, శ్రీశాంతమూలుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశాలు
ఒకటి, ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు. ఇతడు 3వ పులోమావికి శాతవాహన చక్రవర్తి, 3వ పులోమావికి సైన్యాధిపతి. 3వ పులోమావి ఇతడు శాతవాహన 30వ చక్రవర్తి మరియు చివరి చక్రవర్తి. అతనిని ఓడించి ఇక్కడ ఇక్ష్వాక రాజ్యాన్ని శ్రీశాంతమూలుడు స్థాపించాడు. అతని దగ్గర ఇతడు సైన్యాధిపతి. విజయపురం నుంచి పరిపాలన చేశాడు. వైదిక మతాభిమానం అంటే వైదిక మతం పట్ల అభిమానం కలిగిన వాడు కాబట్టి వాజపేయ అశ్వమేధ రాజసూయ యాగాల్ని నిర్వహించాడు. ఈ యాగాలు నిర్వహించడం వల్ల సామ్రాట్, విరాట్, ఏక విరాట్ అనే బిరుదులు, మహారాజు అనే బిరుదు ధరించాడు. అశ్వమేధ యాగం నిర్వహించినట్లు నాగార్జునకొండ ప్రాంతంలో ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక ఈ విజయపురి ఏదైతే ఉందో, ఇక్ష్వాకుడు శ్రీశాంతమూలుని యొక్క కేంద్రం విజయపురిలో ఇతని కాలంలో రోమన్లు ఒక స్టేడియంని నిర్మించారు. శ్రీశాంతమూలుడు రెంటాల, దాచేపల్లె, కేశనపల్లి శాసనాల్ని వేయించాడు. వ్యవసాయం అభివృద్ధి కోసము విశేష కృషి చేసినందువల్ల శతసహస్ర హాలక అన్న బిరుదుని అందుకున్నాడు. అలాగే భూములను కూడా అంటే వ్యవసాయం కోసం దాన ధర్మాల్ని వాటిని చేసినందువల్ల మహాదానాధిపతి అనే బిరుదును పొందాడు. ఇతనికి శాంతశ్రీ, హర్మశ్రీ అన్న సిస్టర్స్ ఉన్నారు. ఇక శ్రీశాంతమూలుడు తర్వాత వీరపురుష దత్తుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వీరపురుష దత్తుడు శ్రీశాంతమూలుడు తర్వాత ఇక్ష్వాకులలో మనం తెలుసుకోవలసిన 2వ పాలకుడు వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు గురించి ముందుగా ఇక్కడ వరకు చూద్దాం. ఈ కంటెంట్ని చూద్దాం. వీరపురుష దత్తుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశాలు: ఆంధ్రదేశాన బౌద్ధమత వ్యాప్తి. ఆంధ్రదేశాన బౌద్ధమత వ్యాప్తి. ఆంధ్రదేశాన బౌద్ధ మతంని విస్తృతంగా ఇతడు వ్యాపింప చేశాడు కాబట్టి దక్షిణాది అశోకుడుగాను, శ్రీపర్వత అధిపతిగాను కీర్తిని అందుకున్నాడు. మొదట ఇతడు శైవుడు, శైవమతస్థుడు. అనంతరం బౌద్ధమత దీక్షని అందుకున్నాడు. జగ్గయ్యపేట, నాగార్జునకొండ శాసనాలు వీరపురుష దత్తుడిని మహారాజుగా కీర్తించాయి. చూశారా? వీరపురుష దత్తుడు, వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు అనగానే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం వ్యాప్తి గుర్తుకు రావాలి. బౌద్ధ మతం వ్యాప్తి చేశాడు కాబట్టి దక్షిణాది అశోకుడుగా ఇతన్ని ప్రముఖులు, చరిత్రకారులు పేర్కొన్నారు. చాలా ఇంపార్టెంట్. దక్షిణాది అశోకుడు వీరపురుష దత్తుడు, ఇక్ష్వాక వీరపురుష దత్తుడు. ఇతడు శైవుడు, మొదట శైవుడు, తర్వాత బౌద్ధ మత దీక్ష అందుకున్నాడు. జగ్గయ్యపేట, నాగార్జునకొండ శాసనాలు ఇతడి గురించి వివరిస్తున్నాయి. ఇకపోతే ఇతడు జారీ చేసినటువంటి కొన్ని శాసనాలు ఉన్నాయి. వీరపురుష దత్తుడు జారీ చేసిన శాసనాలు చూడండి. వీరపురుష దత్తుడు ప్రధానంగా 5 శాసనాలని జారీ చేశాడు. శ్రీముఖుడు 3 శాసనాలను జారీ చేశాడు. రెంటాల, దాచేపల్లి, కేశానపల్లి శాసనాల్ని శ్రీముఖుడు జారీ చేశాడు. ఇక్కడ వీరపురుష దత్తుడు అల్లూరు శాసనం, ఉప్పు గుండూరు శాసనం, అల్లూరు శాసనం, ఉప్పు గుండూరు శాసనం, అల్లూరు, ఉప్పు గుండూరు, నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, ఈ 5 ప్రదేశాలలో
శాసనాలని జారీ చేశాడు. వీరపురుషదత్తుడు అనగానే అల్లూరు శాసనం, ఉప్పుగుండూరు శాసనం, నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం, జగ్గయ్యపేట శాసనం, ఈ 5 శాసనాలు మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇక వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చేయడమే కాకుండా దక్షిణాది అశోకుడిగా పేరుగాంచడమే కాకుండా ఇతని కాలంలో ఒక స్త్రీ బౌద్ధ మత వ్యాప్తి కోసం విశేషమైన కృషి చేసింది. ఆమె ఉపాసిక బోధిస్త్రీ. ఉపాసిక బోధిస్త్రీ తన పేరు మీదుగానే ఉపాసిక బోధిస్త్రీ అనేటటువంటి శాసనంని వేయించింది. అందులో బౌద్ధ మతం కోసం తాను చేసినటువంటి సేవల్ని వివరించింది. అంతేకాదు అక్కడితో అయిపోకుండా చోళదర్శగిరి కొండపై బౌద్ధ విహారమును, బౌద్ధ చైత్యమును నిర్మించింది. ఒకసారి చూడండి, వీరపురుషదత్తుడు అనగానే మనం గుర్తుంచుకోవలసిన ప్రధాన అంశాలు బౌద్ధ మతం వ్యాప్తి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. వీరపురుషదత్తుడు అనగానే బౌద్ధ మతం, ఇతడు ప్రారంభంలో శైవుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభంలో శైవ మతం ఇతనిది అయినప్పటికీ కూడా బౌద్ధ మత దీక్షని తీసుకున్నాడు. ఎవరు? వీరపురుషదత్తుడు. కాబట్టి బౌద్ధ మత దీక్షని తీసుకుని బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశంలో విశేషంగా విస్తృతంగా వ్యాపింప చేశాడు. కాబట్టి దక్షిణాది అశోకుడుగా ఇక్కడ కీర్తిని గాంచాడు, దక్షిణాది అశోకుడుగా గుర్తింపు పొందాడు. అలాగే శ్రీపర్వత అధిపతి, దక్షిణాది అశోకుడు మరియు శ్రీపర్వత అధిపతి అనే విషయాలు మనకి మన మైండ్లో మెదలాల్సి ఉంటుంది. ఇతడు చూడండి మహారాజుగా కీర్తింపబడ్డాడు. బౌద్ధ మతము, దక్షిణాది అశోకుడు, శ్రీపర్వత అధిపతి, మహారాజు. ఇప్పుడు అలాగే ఇతడు బౌద్ధ మతంని దక్షిణ భారతదేశంలో వ్యాపింప చేశాడు. కాబట్టి ఇక్కడ మనము బౌద్ధ మతం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉపాసిక బోధిస్త్రీ గురించి కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉపాసిక బోధిస్త్రీ అనేటటువంటి మహిళ వీరపురుషదత్తుని యొక్క పరిపాలన కాలంలో దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతానికి విశేషమైనటువంటి కృషి చేసింది. ఉపాసిక బోధిస్త్రీ బౌద్ధ మత వ్యాప్తికి తన వంతు చాలా కృషి చేసింది. అంతేకాకుండా ఉపాసిక బోధిస్త్రీ తన పేరు మీదుగా ఉపాసిక బోధిస్త్రీ అన్న శాసనంని వేయించి అందులో తన బౌద్ధ మతానికి చేసిన సేవను గురించి వివరించింది. ఉపాసిక బోధిస్త్రీ. అంతేకాకుండా చోళదర్శగిరి కొండ మీద బౌద్ధ విహారము చైత్యం నిర్మించింది. కాబట్టి వీరపురుషదత్తుడు అనగానే 2వ ఇక్ష్వాకు పాలకుడు ఒక అంశం. రెండోది మొదట శైవుడు, తర్వాత బౌద్ధ మతంలోకి ప్రవేశించాడు. బౌద్ధ మతం దక్షిణ భారతదేశంలో వ్యాపింప చేశాడు. అవునా? దక్షిణ భారతదేశంలో వ్యాపింప చేశాడు, బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాపింప చేశాడు. అందు గురించి ఇతడికి దక్షిణాది అశోకుడు అన్న ఖ్యాతి లభించింది. వీరపురుషదత్తుడు దక్షిణాది అశోకుడు. ఇకపోతే మరి ఉపాసిక బోధిస్త్రీ అన్న మహిళ ఇక్కడ బౌద్ధ మతంని ప్రచారం చేసింది. అక్కడితో ఆగిపోకుండా ఈమె ఉపాసిక బోధిస్త్రీ అన్నటువంటి తన పేరు మీదుగా ఒక శాసనం వేయించి బౌద్ధ మతానికి తాను చేసిన సేవను అందులో వివరించింది. చోళదర్శగిరి కొండపైన
చోళ దర్శగిరి కొండపైన బౌద్ధ విహారము చైత్యము నిర్మించింది. ఇక వీరపురుషదత్తుడు ఒక 5 రకాల శాసనాల్ని 5 శాసనాల్ని జారీ చేశాడు. అల్లూరు శాసనం, ఉప్పు గుండూరు శాసనం, నాగరసకొండ శాసనం, అమరావతి శాసనం, జగ్గయ్యపేట శాసనం. ఇప్పుడు యెహువల శాంతమూలుడు ఇతడినే 2వ శాంతమూలుడు అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి, యెహువల శాంతమూలుడు ఇతడినే 2వ శాంతమూలుడు అని చెప్పి అంటాము. మొదటి శాంతమూలుడు శ్రీ శాంతమూలుడికి యెహువల శాంతమూలుడికి మధ్య వీరపురుషదత్తుడు ఉన్నాడు. అవునా? యెహువల శాంతమూలుడు ఇతడు 2వ శాంతమూలుడు. ఇతడు శాసనాలని సంస్కృత భాషలో రాయడం ప్రారంభించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే యెహువల శాంతమూలుడు అనగానే సంస్కృత శాసనాలు, దేవాలయాల నిర్మాణం, ఎలిసిరి, గుమ్మడి దర్రు, ఈ 4 అంశాలు మీకు మెదడులో మెదలాలి. యెహువల శాంతమూలుడు, శ్రీ శాంతమూలుడు అనగానే 4 అంశాలు మీ మైండ్లో మెదలాలి. ఏంటి 4 అంశాలు? శాసనాలని సంస్కృత భాషలో రాయడం ప్రారంభించాడు. మొదటగా సంస్కృత భాషలో శాసనాలు మొదటి పాయింట్. 2వ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది దేవాలయాల నిర్మాణం. 3 ఎలిసిరి, 4 గుమ్మడి దర్రు. ఒకసారి కళ్ళు మూసుకోండి, క్లోజ్ ద ఐస్. యెహువల శాంతమూలుడు అనగానే కళ్ళు మూసుకొని ఒకసారి చెప్పండి. యెహువల శాంతమూలుడు అనగానే సంస్కృత భాషలో శాసనాలు, దేవాలయాల నిర్మాణం, గుమ్మడి దర్రు, ఎలిసిరి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. శాసనాలు ఇతని కాలం నుంచి ప్రాకృత భాషలో రాయటం ప్రారంభించారు. శాసనాలు ఆంధ్రదేశ చరిత్రలో శాసనాలు సంస్కృత భాషలో రాయటం ఎవరితో ప్రారంభమైంది? జవాబు యెహువల శాంతమూలుడు లేదా 2వ శాంతమూలుడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించినటువంటి మొదటి రాజు యెహువల శాంతమూలుడు, శ్రీ శాంతమూలుడు. హిందూ దేవాలయాలు, దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాత. గుమ్మడి దర్రు వద్ద ఇతని శాసనం, యెహువల శాంతమూలుడు యొక్క శాసనం లభ్యమైంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శాసనం ప్రకారం గుమ్మడి దర్రు బౌద్ధ విద్యా కేంద్రంగా అప్పట్లో ప్రసిద్ధిగాంచినది. యెహువల శాంతమూలుడు యొక్క సైన్యాధిపతి ఎలిసిరి. ఓకే, యెహువల శాంతమూలుడు అనగానే మనకు 4 పాయింట్లు గుర్తు రావాలి. ఏంటవి? సంస్కృత భాషలో శాసనాలు రాయడం ప్రారంభం, దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభం, 3 ఎలిసిరి అతడి సైన్యాధిపతి. యెహువల శాంతమూలుడు యొక్క సైన్యాధిపతి ఎలిసిరి. గుమ్మడి దర్రు వద్ద ఇతడి యొక్క శాసనం లభించింది. దీని ప్రకారం గుమ్మడి దర్రు అప్పట్లో బౌద్ధ విద్యా కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ 4 పాయింట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం ఇప్పటివరకు శ్రీ శాంతమూలుడు
తర్వాత వీరపురుష దత్తుడు, తర్వాత రెండవ శాంతమూలుడు యెహోవాల శాంతమూలుడు, తర్వాత రుద్రపురుష దత్తుడు. వీరిని ఇప్పుడు మనం చూద్దాం. రుద్రపురుష దత్తుడు చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక్ష్వాకుల యొక్క పాలకుల్ని మొదట శ్రీ శాంతమూలుడు యెహోవాల శాంతమూలుడు, ఆయన పేరు శాంతమూలుడే, ఈయన పేరు శాంతమూలుడే. ఈ ఇరువురికి మధ్యలో వీరపురుష దత్తుడు ఉన్నాడు, తర్వాత రుద్రపురుష దత్తుడు. పురుషదత్తుడు చాలా ఈజీ, సింపుల్. ఇక్ష్వాకుల గురించి గుర్తుంచుకోవడం చాలా సింపుల్. శాంతమూలుడు, మొదటి శాంతమూలుడు శ్రీ శాంతమూలుడు, రెండవ శాంతమూలుడు యెహోవాల శాంతమూలుడు. ఈ ఇద్దరు శాంతమూలుడికి మధ్యలో పురుషదత్తులు ఉన్నారు. వీరపురుష దత్తుడు ఒకడున్నాడు, చివరగా రుద్రపురుష దత్తుడు. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి క్లోజ్ యువర్ ఐస్. ఇక్ష్వాకులు శ్రీ శాంతమూలుడు యెహోవాల శాంతమూలుడు, ఆ ఇద్దరి మధ్యలో ఒక పురుష దత్తుడు ఉన్నాడు, వీరపురుష దత్తుడు, చివరివాడు రుద్రపురుష దత్తుడు. ఓకే, ఇప్పుడు మనము ఆ పై ముగ్గురు గురించి తెలుసుకున్నాం. రుద్రపురుష దత్తుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రుద్రపురుష దత్తుడు అనగానే చివరి పాలకులు, ఇక్ష్వాకులు చివరి పాలకుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతడు నాగార్జునకొండ, గురజాల శాసనాలని వేయించాడు. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట పల్లవుల దండయాత్ర ప్రారంభం. ఎవరు దాడి చేశారు? సింహవర్మ. ఈ విషయం చెబుతున్నటువంటి శాసనం మంచికల్లు శాసనం. తర్వాత శివస్కందవర్మ, మైదవోలు శాసనం. ఇవి రుద్రపురుష దత్తుడు కాలంలో జరిగినటువంటి అంశాలు. రుద్రపురుష దత్తుడు అనగానే మనకి 1, 2, 3, 4, 5, 6 అంశాలు మనకి మదిలో మెలగాలి. రుద్రపురుష దత్తుడికి సంబంధించి ఎక్కువ కాకపోయినా కనీసం 6 అంశాలని స్టడీ చేయండి, వీటిని గుర్తుపెట్టుకోండి. రుద్రపురుష దత్తుడు అనగానే మనకి గుర్తుకు రావాల్సిన ప్రధాన అంశము నాగార్జునకొండ మరియు గురజాల, ఈ 2 ప్రదేశాలలో శాసనాలను ఈయన వేయించాడు. ఇతడు వేయించినటువంటి ఈ శాసనాలే రుద్రపురుష దత్తుడి యొక్క చరిత్రకు మూలం, ఆధారము నిలుస్తున్నాయి. రుద్రపురుష దత్తుడు గురించి మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాము? నాగార్జునకొండ మరియు గురజాల శాసనాలు వేయించాడు. మరి రుద్రపురుష దత్తుడి పరిపాలన కాలంలోనే ఇక్ష్వాకులపైకి పల్లవుల దండయాత్ర ప్రారంభం అయ్యింది. చివరి ఇక్ష్వాక పాలకుడు ఎవరు? రుద్రపురుష దత్తుడు. ఈ రుద్రపురుష దత్తుడి పరిపాలన కాలంలోనే, రుద్రపురుష దత్తుడి యొక్క పరిపాలన కాలంలోనే ఇక్కడ పల్లవుల దండయాత్ర ప్రారంభమైంది. ఇలా ఇక్ష్వాకుల మీదకి దండయాత్ర జరిపిన మొట్టమొదటి పల్లవ రాజు ఎవరు? జవాబు సింహవర్మ. ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఈ విషయాల్ని చెప్పినటువంటి శాసనం ఏది? మంచికల్లు శాసనం.
మంచికొల్లు శాసనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆంధ్రదేశంలో పల్లవుల మొట్టమొదటి శాసనం. పల్లవులు ఆంధ్రదేశంలో వేయించిన మొట్టమొదటి శాసనం మంచికొల్లు శాసనం. ఎవరు వేయించారు దీన్ని? పల్లవరాజు సింహవర్మ. ఇకపోతే శివస్కందవర్మ దాడి తర్వాత జరుగుతుంది. శివస్కందవర్మ దాడితో పల్లవుల చరిత్ర ముగుస్తుంది. శివస్కందవర్మ వేయించిన శాసనం మైదవోలు శాసనం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బృహత్పలాయనుల గురించి తెలుసుకోబోతున్నాం. బృహత్పలాయనులు చూడండి. బృహత్పలాయనులు అనగానే ఒకే ఒక్క పాలకుడు మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఎవరు అతడు? జయవర్మ. బృహత్పలాయన జయవర్మ. బృహత్పలాయన జయవర్మ ఇలాగా చదువుకోండి. చదివినప్పుడే బృహత్పలాయన జయవర్మ అని చదువుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇతడి యొక్క రాజధాని కృష్ణా జిల్లాలోని కోడూరు. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కోడూరు. బృహత్పలాయన జయవర్మ అనగానే కోడూరు గుర్తుకు రావాలి. కొండముది శాసనం గుర్తుకు రావాల్సి ఉంటుంది. కొండముది శాసనం. అలాగే పాంటూరు గ్రామం. ఈ మూడు అంశాలు బృహత్పలాయన జయవర్మ అనగానే మనకి మూడు అంశాలు గుర్తుకు రావాల్సి ఉంటుంది. బృహత్పలాయన రాజు జయవర్మ. బృహత్పలాయన రాజు జయవర్మ. రాజధాని కోడూరు. కొండముది శాసనంని వేయించాడు. కొండముది శాసనంని వేయించాడు. పాంటూరు గ్రామంని బ్రాహ్మణులకు దానం చేశాడు. పాంటూరు గ్రామంని బ్రాహ్మణులకు దానం చేశాడు. ఓకే. నెక్స్ట్ శాలంకాయనులు. శాలంకాయనులు అనగానే మనకి ప్రధానంగా ముగ్గురు పాలకులు గుర్తుకు రావాలి. విజయేంద్రవర్మ, హస్తివర్మ, నందివర్మ. విజయేంద్రవర్మ, హస్తివర్మ, నందివర్మ. శాలంకాయన విజయేంద్రవర్మ, శాలంకాయన హస్తివర్మ, శాలంకాయన నందివర్మ. ఇలా నేర్చుకునేటప్పుడు శాలంకాయన విజయేంద్రవర్మ, శాలంకాయన విజయేంద్రవర్మ, శాలంకాయన హస్తివర్మ, శాలంకాయన నందివర్మ. చదివినప్పుడు చదువుకుంటే ఈజీ. శాలంకాయన విజయేంద్రవర్మ, శాలంకాయన హస్తివర్మ, శాలంకాయన నందివర్మ. విజయేంద్ర, హస్తి, నంది. విజయేంద్ర, హస్తి, నంది. ఓకే. విజయేంద్రవర్మ శాలంకాయన రాజ్య స్థాపకుడు. పరమ మహేశ్వరుడు అన్న బిరుదుని ధరించాడు. అశ్వమేధ యాగంని నిర్వహించాడు. ఇక శాలంకాయనులో గొప్పవాడు హస్తివర్మ. ఇతడు సమరావస్థ విజయుడుగా కీర్తి పొందాడు. సమరావస్థ విజయుడుగా కీర్తి పొందాడు. ఇక నందివర్మ చివరివాడు. పెదవేగి, కొల్లేరు శాసనాలని వేయించాడు. ఇది శాలంకాయనులకు సంబంధించిన కంటెంట్. ఇప్పుడు ఆనంద గోత్రీకులు. ఆనంద గోత్రులు. ఆనంద గోత్రులు అనగానే మనకి ముగ్గురు పాలకులు గుర్తు రావాలి. ఆనంద గోత్ర అందారవర్మ, ఆనంద గోత్ర దామోదరవర్మ, ఆనంద గోత్ర అత్తివర్మ. ఇలా చదువుకోండి. అంటే ఆ పాలకుల పేరు చదివినప్పుడల్లా కూడా ముందు గోత్రం పేరు పెట్టుకొని చదివితే ఎగ్జామ్లో మర్చిపోరు. కందారవర్మ ఆనంద గోత్ర, కందారవర్మ ఆనంద గోత్ర, దామోదరవర్మ ఆనంద గోత్ర, అత్తివర్మ ఆనంద గోత్ర.
కందారవర్మ, దామోదరవర్మ, అత్తివర్మ. కందారవర్మ ఆనందగోత్ర కందారవర్మ, ఆనందగోత్ర దామోదరవర్మ, ఆనందగోత్ర అత్తివర్మ. కందారవర్మ రాజ్యస్థాపకుడు. దామోదరవర్మ ఆనందగోత్ర దామోదరవర్మ అనగానే చేజర్ల కపోతేశ్వర ఆలయ నిర్మాత, చేజర్ల కపోతేశ్వర ఆలయ నిర్మాత అన్న విషయం మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. చేజర్ల కపోతేశ్వర ఆలయ నిర్మాత. చూడండి, ఆనందగోత్రులలో రెండవ వాడు దామోదరవర్మ చేజర్ల కపోతేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. దీని ప్రాముఖ్యత ఏంటి? శిబి చక్రవర్తి కథను శిల్పంగా ఇందులో మలిచారు. శిబి చక్రవర్తి యొక్క కథను శిల్పంగా ఇందులో మలిచారు. ఇకపోతే దామోదరవర్మ మట్టిపాడు తామర శాసనంని వేయించాడు. మట్టిపాడు తామర శాసనంని వేయించాడు. కంగూరు గ్రామంని 9 మంది బ్రాహ్మణులకు దానం చేశాడు. కంగూరు గ్రామం చూడండి, దామోదరవర్మ చేజర్ల కపోతేశ్వర ఆలయం నిర్మించి ఇక్కడ శిబి చక్రవర్తి యొక్క కథని శిల్పంగా మలిచాడు అన్న విషయం ఇక్కడ గుర్తు రావాల్సి ఉంటుంది. దామోదరవర్మ అనగానే డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను ఎందుకు గురించి అంటే ఇక్కడ ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్. ఒక్క బిట్టు చాలు మన ర్యాంకుల్ని తారుమారు చేయడానికి. కాబట్టి సావధానంగా వినండి. దామోదరవర్మ చేజర్ల కపోతేశ్వర ఆలయంని నిర్మించాడు. దీని గొప్పతనం ఏంటి? శిబి చక్రవర్తి కథను శిల్పంగా మలిచాడు. దామోదరవర్మ మట్టిపాడు తామర శాసనం, దామోదరవర్మ కంగూర గ్రామం. ఇవి గుర్తు రావాలి. దామోదరవర్మ అనగానే మట్టిపాడు తామర శాసనం, కంగూర గ్రామము, చేజర్ల కపోతేశ్వరాలయము, శిబి చక్రవర్తి కథ, ఇవి గుర్తుకు రావాలి. దామోదరవర్మ అనగానే 4 పాయింట్లు గుర్తుకు రావాలండి. ఏంట 4 పాయింట్లు? ఆనందగోత్ర దామోదరవర్మ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. చేజర్ల కపోతేశ్వరాలయం, శిబి చక్రవర్తి కథను శిల్పంగా మలచడం, మట్టిపాడు తామర శాసనం, కంగూర గ్రామం, ఇవి. ఇకపోతే అత్తివర్మ చివరి ఆనందగోత్ర రాజు. ఇతడు గోరంట్ల శాసనాన్ని వేయించాడు. ఇదండి ఆనందగోత్రులైంది. ఇప్పుడు విష్ణుకుండినులు వీరి గురించి చూద్దాం. విష్ణుకుండిన ఇంద్రవర్మ, వీళ్ళందరూ కూడా వర్మ అని పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఏ వర్మ ఏ వంశానికి చెందినవాడు, ఏ వర్మ ఏ వంశానికి చెందినవాడు. కాబట్టి వర్మ అని పేరు ప్రతిసారి వస్తుంది. కాబట్టి ఆ వర్మలకు ముందు వారి యొక్క వంశం పేర్లను యాడ్ చేసేయండి. చూడండి, బృహత్పలాయనుల నుంచి వర్మ వస్తుంది. బృహత్పలాయన జయవర్మ అని ఎలాగైతే రాసుకున్నానో అలా రాసుకోండి. బృహత్పలాయన జయవర్మ, శాలంకాయన విజయేంద్రవర్మ, శాలంకాయన హస్తివర్మ, శాలంకాయన నందివర్మ, ఆనందగోత్ర కందారవర్మ, ఆనందగోత్ర దామోదరవర్మ, ఆనందగోత్ర అత్తివర్మ, విష్ణుకుండిన ఇంద్రవర్మ, విష్ణుకుండిన గోవిందవర్మ, విష్ణుకుండిన 2వ మాధవవర్మ, విష్ణుకుండిన ఇంద్ర భట్టారక వర్మ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా చదువుకుంటే గుర్తుంటుంది. విష్ణుకుండినుల్లో ఇంద్రవర్మ ఎవరైతే ఉన్నారో ఈ ఇంద్రవర్మ విష్ణుకుండిన మూల పురుషుడు. విష్ణుకుండినుల మూల పురుషుడు ఇంద్రవర్మ. ఇతడు నల్గొండ జిల్లాలో ఇంద్రపాలపురంని నిర్మించాడన్న విషయం ఇంతకుముందు మనం మొదటి వీడియోలో చెప్పుకున్నాం. గోవిందవర్మ, ఇతని భార్య భట్టారక మహాదేవి. ఇంద్రవర్మ నిర్మించినటువంటి ఇంద్రపాలపురంలో చూడండి, ఇంద్రుడు తన పేరు మీదుగా ఇంద్రపాలపురం నిర్మించాడు.
ఈ ఇంద్రపాలపురంలో భట్టారక మహాదేవి బౌద్ధ విహారాన్ని నిర్మించింది. ఓకే, మరి ఈ గోవిందవర్మ ఆ బౌద్ధ విహారానికి పెనకపార అన్న గ్రామంని దానం చేశాడు. చూడండి, విష్ణు కుండినుల గురించి బాగా చూడండి. విష్ణు కుండినులు అనగానే ఇంద్రవర్మ, గోవిందవర్మ, రెండవ మాధవవర్మ మనకి గుర్తు రావాల్సి ఉంటుంది. ఇంద్రవర్మ, గోవిందవర్మ, రెండవ మాధవవర్మ, ఇంద్ర భట్టారక వర్మ. ఓకే, చూడండి, విష్ణు కుండీలలో మొదటి వాడు ఇంద్రవర్మ, చివరికి గుర్తుపెట్టుకోవాల్సిన వాడు ఇంద్ర భట్టారక వర్మ. ఇంద్ర భట్టారక. గోవిందవర్మ రెండవ మాధవ వర్మ. ఓకే, ఇంద్ర, గోవింద, మాధవ, ఇంద్ర భట్టారక. ఇంద్ర, గోవింద, మాధవ, ఇంద్ర భట్టారక వీరు విష్ణుకుండిన పాలకులు. ఇంద్రవర్మ ఇంద్రపాలపురం నిర్మాత, విష్ణుకుండిన రాజ్య స్థాపకుడు. విష్ణుకుండినుల మూల పురుషుడు ఇంద్రవర్మ. ఇంద్రపాలపురంని నల్గొండ జిల్లాలో నిర్మించాడు. గోవిందవర్మ ఇతని భార్య భట్టారక మహాదేవి. గోవిందవర్మ భార్య భట్టారక మహాదేవి. ఈమె ఇంద్రపాలపురంలో విష్ణుకుండిన ఇంద్రవర్మ నిర్మించిన ఇంద్రపాలపురంలో బౌద్ధ విహారాన్ని నిర్మించింది. అయితే తన భార్య నిర్మించిన బౌద్ధ విహారానికి ఇతడు పెనకపార అనేటటువంటి గ్రామంని దానంగా చేశాడు. పెనకపార గ్రామంని దానంగా ఇచ్చాడు. ఇప్పుడు రెండవ మాధవ వర్మ, ఇతడి యొక్క బిరుదు జనాశ్రయ చందో విచ్చిత్తి. రెండవ మాధవ వర్మ అనగానే మనకు గుర్తు రావాల్సినవి జనాశ్రయ చందో విచ్చిత్తి, వేల్పూరు స్తంభ శాసనం, అశ్వమేధ యాగాలు. సో నర్మదా నది వరకు వీరి రాజ్యం విస్తరణ, ఈ అంశాలు మనకి గుర్తు రావాల్సి ఉంటుంది. ఇక ఇంద్ర భట్టారక వర్మ అనగానే ఘటిక అనేటటువంటి హిందూ విద్యాలయాలు, దక్షిణ భారతదేశంలో మొట్టమొదట ఘటిక అనే హిందూ విద్యాలయాలను ఏర్పాటు చేసిన వాడు ఇంద్ర భట్టారక వర్మ. ఓకే, ఇక్కడతో మనము శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనుల తర్వాత ఆనంద గోత్రులు, శాలంకాయనులు, విష్ణు కుండీనులు, ఇక్కడ వరకు ఉన్నటువంటి రాజ్యాలలోని రాజుల వరుస క్రమం, వారి యొక్క ప్రాథమిక అంశాల గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది. అవునా? దీని తర్వాత మరి ఎవరు వస్తారు? తూర్పు చాళుక్యులు వస్తారు. తూర్పు చాళుక్యుల నుంచి కుతుబ్ షాహీల వరకు ఈ రాజులకు సంబంధించిన వివరాల్ని మళ్ళీ మనం ప్రాథమిక అంశాలని తెలుసుకున్న తర్వాత శాసనాల యొక్క జాబితా, అలాగే విదేశీ యాత్రికులు సందర్శించినటువంటి జాబితా వరుస క్రమం, తర్వాత ఈ రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, పరిపాలనపరమైనటువంటి అంశాలు, సామాజిక అంశాలు, సాహిత్యపరమైనటువంటి అంశాలు, వాస్తు నిర్మాణ శైలికి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.